ట్రంప్ ఎప్పుడు ఎవరితో ఫ్రెండ్లీగా ఉంటాడో, ఎప్పుడు ఎవరికి తలనొప్పి తెస్తాడో ఎవరికి తెలియదు. ఈసారి ఈ కావోస్ అండ్ కన్ఫ్యూషన్ అనుభవించాల్సిన పరిస్థితి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కి వచ్చింది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుకు డొనాల్డ్ ట్రంప్కు మంచి రిలేషన్స్ ఉన్నాయి. లాస్ట్ మంతే ట్రంప్తో మాట్లాడాడు బెంజమిన్ నెతన్యాహు. చాలా వామ్ డిస్కషన్ అన్నారు. యుద్ధాలు ఆపుతానన్న ట్రంప్ వెస్ట్ ఏషియాలో మాత్రం ఇజ్రాయెల్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఉక్రెయిన్ వార్ ఆపాలి అనే విషయంలో చాలా గట్టిగా ఉన్నాడు ట్రంప్. ఉక్రెయిన్ తన భూభాగాన్ని వదులుకోనైనా రష్యాతో ఒప్పందం చేసుకోవాలి అంటున్నాడు. ఉక్రెయిన్పై పుటిన్ దాడిని సమర్థించాడు ట్రంప్ ఒక రకంగా. కానీ పశ్చిమాసియా విషయంలో మాత్రం ట్రంప్ బెంజమిన్ నెతన్యాహుకు అనుకూలంగానే ఉన్నాడు. 1 మంత్ క్రితం మాట్లాడే కాదు, తాజాగా 1 డే క్రితం కూడా గట్టిగా హమాస్కి హెచ్చరిక జారీ చేశాడు. నేను ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టేలోగా ఖైదీలందరినీ విడిచిపెట్టకపోతే ఏ భయంకరమైన చర్యకైనా జరగవచ్చు, ఆల్ ద హెల్ మే లుట్ లూజ్ అన్నాడు. అంటే నరకం చూస్తారు అంటూ హమాస్ని హెచ్చరించాడు. బెంజమిన్ నెతన్యాహుకు ఎంత మెలోడియస్ సంగీతంలాగా చాలా ఆనందంగా ఉంటుంది కదా ఈ మాటలు వింటే. సో అంత రిలేషన్ ఇప్పుడే కాదు, ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్కు ట్రంప్కు మంచి రిలేషన్స్ ఉన్నాయి. టెల్ అవీవ్ ప్రస్తుత ఇజ్రాయెల్ రాజధాని, జెరూసలం తమ రాజధానికి కావాలని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో డిమాండ్. ట్రంప్ అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలంకు మార్చాడు. ఒక రకంగా జెరూసలం తమదంటే తాము అని అంటున్న దేశాలకు ఒక మెసేజ్ ఇచ్చాడు, జెరూసలం బిలాంగ్స్ టు ఇజ్రాయెల్ అని. సో ఆ రకంగా నెతన్యాహు కోరుకున్నది ట్రంప్ చేశాడు. రెండవది, ఆక్రమిత ప్రాంతాల్లో ఇజ్రాయెల్ యూదుల సెటిల్మెంట్లను నిర్మిస్తోంది. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాల్లో ఇప్పుడు ఇదే సమస్య. ఆ సెటిల్మెంట్స్ని యునైటెడ్ నేషన్స్ లాంటివి కూడా వ్యతిరేకిస్తుంది. కానీ ట్రంప్ ఈ జూయిష్ సెటిల్మెంట్స్ ఇన్ ఆక్యుపైడ్ టెరిటరీ సమర్థించాడు. మూడవది, ఇజ్రాయెల్ సిరియా నుంచి గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది. ఇప్పుడు ఆ గోలన్ హైట్స్ ప్రాంతం నుంచి వచ్చిన అల్ జులానీ, ఆయన మొదటి పేరు అల్ గులానీ, ఆయన ఇప్పుడు సిరియాకు అధ్యక్షుడయ్యాడు. హెచ్డిఎస్ నాయకుడిగా సిరియాకు అధ్యక్షుడు కాదు, నాయకత్వం వహిస్తున్నాడు బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయాక. సో సిరియా నుంచి ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న గోలన్ హైట్స్ ప్రాంతం ఆక్రమించుకుంటే ఇజ్రాయెల్ చర్యను ట్రంప్ సమర్థించాడు. గోలన్ హైట్స్ పైన ఇజ్రాయెల్కి హక్కు ఉందని మాట్లాడాడు. సో గతంలో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అనుకూలంగా ఉన్నాడు, ఇప్పుడు అనుకూలంగా ఉన్నాడు. అంతా బ్రహ్మాండంగా జరుగుతుంది అనుకున్న సమయంలో సడన్గా సోషల్ మీడియాలో ట్రంప్ ఒక వీడియో సర్క్యులేట్ చేశాడు, ఒక వీడియోని రీపోస్ట్ చేశాడు. ఆ వీడియో ఏంటంటే జెఫ్రీ సాక్స్ అనే అమెరికన్ ప్రొఫెసరు ఒకరు వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ చేసిన ట్రంప్ సపోర్టరే. ఆ ఇంటర్వ్యూలో జెఫ్రీ సాక్స్ చాలా తీవ్రంగా ఇజ్రాయెల్ తప్పుపట్టాడు, బెంజమిన్ నెతన్యాహు తప్పుపట్టాడు. ఈ వెస్ట్ ఏషియాలో ఈ అన్ఎండింగ్ వార్స్ ఏంటి అని అమెరికాను కూడా తప్పుపట్టాడు. ఇరాక్, సిరియాలో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని, పశ్చిమాసియాలో అంతులేని ఈ యుద్ధాలు ఏంటి, వీటన్నిటికీ బెంజమిన్ నెతన్యాహు ఉన్మాదమే కారణము, నెతన్యాహు దుర్మార్గమే కారణము అంటూ ఆ ప్రొఫెసర్ చెడామడా బెంజమిన్ నెతన్యాహును తిట్టాడు ఆ ఇంటర్వ్యూలో. ఇప్పుడు ట్రంప్ ఆ ఇంటర్వ్యూను పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఎవరికి అర్థం కావడం లేదు, అంటే బెంజమిన్ నెతన్యాహును ట్రంప్ తిడుతున్నట్లా. కొంతమంది ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆ ఇంటర్వ్యూ మొత్తం చూసిండాడు ట్రంప్, దాని హెడ్లైన్ చూసి తనకు అనుకూలంగా ఉందనుకొని రీపోస్ట్ చేసి ఉంటాడు అని. హెడ్లైన్లో బెంజమిన్ నెతన్యాహును తిట్టుకుంటూ హెడ్లైన్ లేదు. బరాక్ ఒబామా ఇరాక్లో జోక్యం చేసుకున్నాడు, సిరియాలో జోక్యం చేసుకున్నాడు, సిఐఏ సిరియాలో బషర్ ప్రభుత్వాన్ని కూలదోచడానికి ప్రయత్నం చేసింది అంటూ చేసిన విమర్శలు ఆ హెడ్లైన్లో ఉన్నాయి. బహుశా హెడ్లైన్ చూసి తన ప్రత్యర్థి, అందులో డెమోక్రాట్లు అంటే ట్రంప్ గిట్టదు, అందులో బరాక్ ఒబామా అంటే అసలే గిట్టదు, అందులో ఇది ఒబామాను అటాక్ చేస్తూ ఉంది కదా అని చెప్పి ట్రంప్ పోస్ట్ చేసి ఉండాలి. ట్రంప్ ఆ వీడియో మొత్తం చూసిండాడు అని. అదే నిజమనుకుందామంటే అమెరికా ప్రెసిడెంటు ఒక రకంగా ఒక వీడియోను చూడకుండా పోస్ట్ చేస్తాడా? అంతకన్నా అజ్ఞానము, అవివేకం ఇంకోటి ఉంటుందా? లేదు, ఆయన మొత్తం వీడియో చూసే పోస్ట్ చేశాడంటే మరి బెంజమిన్ నెతన్యాహు దుర్మార్గుడు, ఉన్మాది,
అంటుంటే దాన్ని ట్రంప్ సమర్థిస్తున్నాడా? ఈ తికమక పరిస్థితి ఏమీ అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి బెంజమిన్ నెతన్యాహు వెళ్తారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన పునరాలోచించుకుంటున్నాడు వెళ్తాడో వెళ్ళడో అని. ఎందుకంటే ట్రంప్ ఈ రకంగా ప్రవర్తించాక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందుకే అదే ట్రంప్ అంటారు. ట్రంప్తో పెట్టుకుంటే సో దేంతోనే పెట్టుకోవచ్చు చెలగట్టం, కానీ ట్రంప్తో పెట్టుకోరాదు. ట్రంప్ ఎప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడో తెలియదు. ఎవరు ఊహించారు పుటిన్ సమర్థిస్తాడని? పుటిన్ సమర్థించాడు, పక్కనున్న ట్రూడోని తిట్టాడు, తన చిరకాల మిత్రుడు నెతన్యాహుని ఇప్పుడు తిడుతున్నాడో లేదో తెలియదు. ట్రంప్ ఈజ్ ట్రంప్. ట్రంప్ను అందుకే జర్మన్ ఛాన్సలర్ మాట అన్నాడు, ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో మాకు ఎవరికి అర్థం కావడం లేదు అన్నాడు. మాకు ఎవరికి అర్థం కాకపోయేది ఏమీ లేదు, ట్రంప్ అలాగే ఉంటాడు. ట్రంప్ అంటేనే అలా అన్ప్రెడిక్టబుల్ ఉంటాడు. ఇది అర్థం కాక మిగతా వాళ్ళందరూ తలలు పట్టుకుంటున్నారు. అర్థమైతే గొడవ లేదు. ట్రంప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్.